ట్రినిటీ చర్చ్ ప్రతిష్ఠ కొరకు పేరు పేరున మా హృదయపూర్వక ఆశీర్వాదమును ఈ స్థానంలో అత్యంత విలువైన సుందరమైన దైవ మందిరమును నిర్మాణం చేసిన ప్రియ తల్లి శ్రీమతి కళ్యాణ్ సంతోష్ గారికి, ఎంఈఓ గారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబానికి మా హృదయపూర్వకమైన మరణాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పరిచర్యస్తూ ఉన్న దైవభక్తులు శ్రీనివాసు గారికి, అమ్మగారికి, అలాగే దైవభక్తులు, దైవయాజకులు పాస్టర్ రాజు కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులందరికీ, జీవరాజు గారి కుటుంబములకు మా ప్రత్యేకమైన కారణాలను తెలియజేస్తూ ఉన్నాను. వారి బిడ్డలకు, అలాగే ఎంఈఓ గారి ఆహ్వానం అందుకుని చేసిన వారి ఆహ్వానం చేసిన అతిథులకు, వారి కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వకమైన మరణాలను తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వాసులకు, భక్తులకు మా ప్రారంభం నుండి చివరి వరకు ఉన్న లేఖన భాగాన్ని యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రము యెహోవా స్థాపింపబడిందని యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము నిన్ను ప్రేమించి వారి భక్తులకు నీ ప్రాకారమును నెమ్మది కలుగునుగాక. నీ వాక్యం మన వెనుకలో దీవించునుగాక. అత్యంత ప్రభావశ తండ్రి పరిశుద్ధాత్మకు మీరు దిగి నేను మీ మధ్య నివసించినట్లు మీకు స్తోత్రములు తండ్రి. ఆనాడు సొలొమోను నిర్మాణం చేసిన దేవాలయము నీవేళ నీ మహిమతో కప్పివేశావు, నీ తేజస్సుతో నింపివేశావు. ఈ ట్రినిటీ దేవాలయం యొక్క ప్రతిష్ఠిత మహోత్సవ కాలమున నీ ప్రసన్నతను సంపూర్ణముగా అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాము. సర్వోన్నతుడైన తండ్రి, మీరు దిగి వచ్చి నీ ఆశీర్వాదమును దయచేయండి. ఏలయనగా ఆయన ప్రతిష్ఠిత పండుగ జరుగుతుండెను, యేసు దేవాలయంలో తిరుగుతుండెను. అది శీతాకాలం అని బైబిల్ గ్రంథంలో రాయించారు. ఈ శీతాకాలంలో ఈ మందిర ప్రతిష్ఠిత సమయమున ఆనాడు ఆ దేవాలయంలో వసించిన మీరే స్థిరపరచండి. నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించమని ప్రత్యక్ష గుడారములో వసించిన తండ్రి దేవుని నామములో మానవ లోకములకు మనుషులుగా వచ్చి మానవ హృదయములలో వసించుటకు ప్రదర్శిస్తున్నాము. ఏ దేవాలయముల స్థాపనకు మనల్ని నడిపించదయున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో బైబిల్ వాక్య సేవకుడు సాక్షాత్కృతుడైన నేను ఈ దేవాలయం యొక్క ప్రధాన ద్వారమును తెరుచు ప్రదర్శించుచున్నాను. అందరూ చెప్పడం
సాయించి పాడుదము మనతో గారాదు పరిష్కారాధన ప్రార్థన జరుగుతుందాం. యెహోవా పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును మీరు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ దైవ మందిరమును కూడా ప్రత్యేకింపబడుతూ ఉన్న ఈ ప్రవేశించుచూ ఉండగా పరిశుద్ధిగా ఈ మందిర అంతర్భాగమును మీకు అప్పగించుచు ఆ మహిమతో మీరు నింపి ఈ పరిశుద్ధంగా పితరుడు యాకోబు అంటారు, ఇది పరలోకపు గవిని అని. పరలోకపు గవినిగా మేము భావించి నిన్ను స్తుతించుచు కొనియాడు స్థితి దయచేయము. ఈ మందిరములోనికి నిన్ను వచ్చి భక్తులను ఈ స్థలమందు మీరు ఆశీర్వదించుమని ఘనమైన దీవెనలు ఈ మందిరపు నీడలోనికి వచ్చి వారికి మీరు దయచేయండి. ఈ పరిశుద్ధ స్థలములో మీరు వసించుము. యేసు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడై కొనియాడబడుతున్నాడు. దేవుని నామములో నాలో పాపము ఏమీ లేదని ఈ లోకమందు పరిశుద్ధుడిగా ప్రపంచమునకు చాటిన యేసుక్రీస్తు యొక్క నామములో పరిశుద్ధ పరలోకమునకు మనలను చేర్చదగిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో ఇంటి దేవాలయం యొక్క ఆటలు పరిశుద్ధ భాగమును తెలుపుతున్నాము. ప్రభువనిగా మహిమనందుగాక. చక్కగా నిర్మలపడతాం. నీ గణనామములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశాలు పట్టజాలని నిన్ను దర్శించుటకు, ప్రార్థించుటకు, వేడుకొనుటకు, నీతో సహవాసం చేయుటకు ఈ భూలోకంలో మీరు నాకు అనుగ్రహించిన ఈ యొక్క తండ్రి గవర్నింపడే గారి ద్వారా మందిరమును ప్రతిష్ఠించినందుకు స్తోత్రములు. అలాగే ఈ గ్రామం యొక్క ప్రథమ పౌరురాలు తండ్రి ఇదిగో ఈ గ్రామమునకు సుభిక్షమైన పరిపాలన అందించుటకును ఈ మందిరములో అడుగుపెట్టుట ద్వారా వారి కుటుంబానికి దాచిపించావో ఈ మేలును అని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రవేశముగా ఉపదేశించిన సర్పంచ్ గారికి, వారి కుటుంబానికి, వారి బృందానికి, ప్రియులు సంతోషం గారి కుటుంబ పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లోపలికి వెళ్దాం. దైవ దీవెనలు ఎల్లప్పుడూ మనకు ప్రభు అనుగ్రహించును గాక. యెహోవా మందిరములో వెలుగుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. అందరూ కూడా నాతో చెప్పండి. నీవు దేవుని మందిరమునకు పోవచ్చున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకి ప్రభావపరచును. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపబోచున్నాను. ఈ సమయంలో స్తుతి ప్రార్థన జరిగించుకుందాం. ఓ
అందరూ కలిసి చెప్పండి. ఘనత ప్రభావములు ఆయన పరిశుద్ధ స్థలం మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఆమేన్. సమయంలో అందరూ కూర్చుందాం. శ్యామ్ రాజు గారు సంతోష్ గారి ఆధ్వర్యంలో పెద్దలైన వారికి సన్మాన కార్యక్రమాన్ని జరిగిస్తారు. నా మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం. ఈ మందిరంలోనికి మరి అనేక మంది రావాలి, అనేక విధాలుగా మేలులు పొందుకోవాలి. మరి మందిరము కట్టించినటువంటి సంతోషం గారికి అన్ని విధాలుగా వారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకు, అందరికీ, మరి గ్రామాలకి, గ్రామ పెద్దలకు, ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నమస్కారాలు తెలియజేస్తాను. దైవజనులకు అలాగే విశ్వాసులకు నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కూడా నాకు చాలా బాగా తెలుసు. ఆవిడ ఈ చర్చ్ కడతను మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నాకు ఫోన్ చేసినప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, ఎక్కడైనా పర్మిషన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేమందరం ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. నేను కూడా ఇప్పుడు మా సర్పంచ్ గారు చెప్పినట్టు ఈ చర్చ్ మామూలుగా కడుతున్నారేమో అనుకున్నాను, కానీ 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత గొప్పగా ఈ చర్చని కట్టడం చాలా గొప్ప విషయం. మమ్మల్ని ఈ చర్చి ప్రారంభోత్సవంలో భాగస్వామ్యం చేసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా అది ఆలయాన్ని నిర్మించారంటే అది వారి కోసం కాదు, ఎవరి కోసం? అందరి కోసం. ఆవిడ కావాలంటే చక్కగా ఒక ఏదో మంచి నెల ఏదో కట్టుకుని హాయిగా వారి పిల్లపాపలతో ఉండవచ్చు. కానీ మరి ఈ వయసులో నేను ఏం చేయాలి అనే ఒక తపనతో, నాకు తెలిసి వారి చిన్నప్పటి నుంచి కూడా ఒక తపన, మీ అందరి అభిమానాన్ని కోరుకుంటూ సెలవు.